హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెల్ల వంకాయలతో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునే గుత్తి వంకాయ కూర ఎలాగో చూద్దామండి. ముందుగా వంకాయల్ని ప్లస్ షేప్లో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా మసాలాకి మనం 4-5 లవంగాలు, 2 ఎలాచి, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోండి. అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని కోర్సుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుని ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి బాగా మగ్గిద్దామండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్లేస్లో మనకి నల్ల వంకాయలు కూడా వేసుకొని చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఏ వంకాయలన్నా కూడా కరెక్ట్గా చేస్తే ఎవరు తిన్నా కూడా ఆహా ఏమి రుచి అని పాటలు పాడాల్సిందే అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చూడాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా చాలా మట్టుకు డ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపి మనం ముందుగా మగ్గించుకున్న వంకాయలను కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. అక్కడ చేసుకోండి. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా చూసుకోండి. మీకు సరిపోనట్టుంటే ఈ టైంలో వేసుకుని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ దగ్గరికి అయ్యే వరకు బాగా మగ్గించండి. మీకు ఆయిల్ సరిపోనట్టున్నా కూడా కొంచెం ఆయిల్ కూడా ఈ టైంలోనే వేసుకోవచ్చు. ఇది రోటీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకే కాదు, జీరా రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం పేస్ట్ రెడీ చేసుకున్నామంటే పేస్ట్ రెడీ చేసుకునే లోపు వంకాయలు మగ్గిచ్చేసుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుందండి. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా వచ్చిందో మన కర్రీ.